క్యామియోస్ ఈ పదం వింటేనే గుర్తొచ్చేది హైప్, కొలాబ్ అండ్ మెయిన్లీ మూవీ హైలైట్. సరిగ్గా వాడుకుంటే ఈ క్యామియోస్తో మూవీని ఎక్కడలేని రేంజ్ తీసుకెళ్లొచ్చు. కానీ సరిగ్గా వాడలేదా మూవీకున్న హైప్ బొక్క, టైమ్ అండ్ ఎఫర్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇలా మన తెలుగు సినిమాల్లో వేస్ట్ అయిన క్యామియో ఆపర్చునిటీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి క్యామియోస్ దట్ వర్ వేస్టెడ్, సెకండ్ హాఫ్ వచ్చేసి క్యామియోస్ దట్ వర్ నెవర్ షోన్. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి వీడియో అయిపోయాక ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. నెంబర్ 1, లైగర్. మైక్ టైసన్ని తెలుగు సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నారంటే ఏంటో అనుకున్నా కానీ మరీ ఇంత దారుణం ఏంటి బ్రో? ఆయన యాక్టింగ్కి స్కోప్ లేదు, ఆయన డైలాగ్స్కి స్కోప్ లేదు, లాస్ట్కి క్లైమాక్స్ ఫైట్కి కూడా స్కోప్కి రోపేసి సూసైడ్ చేసుకున్నారు. లైక్ ఈ సినిమాలో ఆయన రోల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎండింగ్లో ఆ డైలాగ్స్ ఉంటాయి, అసలు దానికంటే బెటర్గా జబర్దస్త్లో జోక్స్ ఉంటాయి. మళ్ళీ దానికి ప్రీ రిలీజ్ ఇచ్చిన బిల్డప్ మామూలుగా ఉండదు. మైక్ టైసన్ వర్సెస్ దేవరకొండ అంటే WWE రేంజ్ అనుకున్నా, బట్ అది WWE రోడ్ రంబోల రేంజ్ అయింది. ఇంకా దీని గురించి మాట్లాడకుండా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, స్పై. రానా గారు చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్పై ఎంట్రీ, అది కూడా ఒక మిలిటరీ మూవీలో క్యామియో రోల్. ట్రైలర్లో ఆ వాయిస్కే గూజుమ్స్ వచ్చేసాయి. ఇంకా థియేటర్ షేక్ అయిపోయింది అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. మూవీలో భూత భవిష్యత్ మరియు వర్తమానంలో జరిగే ఏ ఈవెంట్కి కూడా రానా గారి డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్తో సంబంధమే ఉండదు. లిటరల్లీ హైప్ బిల్డ్ చేయడానికి రానా గారిని సినిమాకి వాడేశారు తప్ప ఏం లేదు క్యారెక్టర్లో చూపించడానికి. ఒక మంచి క్లిక్ అయ్యే క్యారెక్టర్ని రానా గారికి ఇచ్చుంటే సినిమా వేరే రేంజ్లో ఉండేది. మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లిస్ట్, సమంత గారు ఇన్ మన్మధుడు 2. సినిమాని పెద్ద రాడ్ అంటే మళ్ళీ దానికి సమంత గారు క్యామియో ఇవ్వడం ఒకటి. ఫస్ట్లో ఒక మంచి మేబీ సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుంది తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనుకుంటే దింపేశారు పెద్దగా. లైక్ అక్కడ నవ్వు వచ్చింది నా తలరాత మీద నాకే. ఆల్రెడీ ఉన్న వీక్ రేటింగ్కి మళ్ళీ క్యామియో యాడ్ చేసి ఉండడం కళాఖండం అనే చెప్పాలి. ఇంకా సేమ్ సినిమాలో మనకి కీర్తి సురేష్ గారి క్యామియో కూడా ఉంటుంది. సేమ్ లైక్ సమంత క్యామియో చాలా వీక్ అండ్ ఫర్గెటబుల్గా ఉంటుంది తన రోల్. కామెడీ కూడా వర్క్ అవ్వదు. కీర్తి సురేష్ గారి ఏజ్ డిఫరెన్స్ వల్ల సీన్స్ లో మనకి కెమిస్ట్రీ కూడా కనిపించదు. అండ్ ఇలా 2 గ్రేట్ క్యామియోస్ ని యూజ్ చేయలేకపోయారు మన్మధుడు 2 మూవీ టీమ్. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, వీ హ్యావ్ గాడ్ ఫాదర్. టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో సల్మాన్ భాయ్, మన చిరంజీవి ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉండదు అనుకున్నాం, బట్ సీరియస్లీ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది రీమేక్ అవడంతో నా ఫుల్ సోర్సెస్తో ఒరిజినల్ చూసా. దాంట్లో ఈ క్యారెక్టర్ని మన వరదరాజమన్నారు, అదేనండి మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు పోషించారు. కానీ దాంట్లో ఒక ఒరిజినల్ మీనింగ్ ఉంటుంది క్యారెక్టర్కి, ఎయిమ్, ఒక పర్పస్ అన్నీ ఉంటాయి. కానీ మన సల్మాన్ భాయ్కి మాత్రం ఒక ఐటమ్ సాంగ్, 2 చెత్త యాక్షన్ సీన్స్ అండ్ ఆబ్వియస్లీ అమీర్పేట నుంచి ఇచ్చిన పండుగ డబ్బింగ్, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మారిపోయింది. ఒక బేసిక్ ఫ్యాన్ ట్రీట్ కూడా వేయలేకపోయారు. ఎండింగ్ లో చిరంజీవి గారు అండ్ సల్మాన్ ఖాన్ ఏజ్ ని సినిమా రిజల్ట్ లా పక్కన పడేసి ఐటమ్ సాంగ్. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, గద్దలకొండ గణేష్. ఈ లిస్ట్లో ఇప్పటి వరకు చెప్పిన క్యామియోస్ మొత్తం మీరు ఒకసారి చూసే ఉంటారు. కానీ ఈ క్యామియో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా మనకి మిస్టరీలానే మిగిలిపోయింది. ఆ క్యామియో మన నితిన్ గారు ఇన్ గద్దలకొండ గణేష్. సీరియస్లీ నా ప్రకారం నితిన్ గారు షూటింగ్ టైంలో ఇలా కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటారు. అలానే ఒక వీడియో చేయడానికి ఒప్పుకున్నారని చెప్పి కెమెరాని అథర్వ గారిని పంపి ఇలా ఒక క్యామియోని రెడీ చేశారు. లిటరల్లీ ఒక 1 మినిట్ రీల్లా అనిపించింది. బై మిస్టేక్ ఎవరైనా నోటీస్ చేయకపోయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ నుంచి బట్టల వరకు లైక్ క్యారవాన్ నుంచి బయటికి రావాలనిపించలేదా? నితిన్ గారి కంటే ఎక్కడో థియేటర్ బయట ఉన్న చిరంజీవి గారి సినిమా పోస్టర్ నోటీస్ చేయొచ్చు. అట్ లాస్ట్ సినిమాకి, ఆయన కెరియర్కి రెండింటికి యూస్ అవుతుంది అనుకున్న క్యామియో కాస్త ఆ క్యారవాన్ లోనే ఉండిపోయింది. మూవింగ్ ఆన్, వీ హ్యావ్ దిశా పటాని ఫ్రమ్ కల్కి. కల్కి వాజ్ ఎ మ్యాగ్నమ్ ఆఫ్ క్యామియోస్. కానీ నాగిమామ ఈ క్యామియోకి మాత్రం టిపికల్ బాలీవుడ్ షోలా పూల్ చేసేశారు. దిశా పటానికి బాలీవుడ్ వాళ్ళప్పుడు పోల్తో సత్కారం చేశారు. కల్కి అండ్ కంగవాలో ఛాన్స్ కొట్టేసావని. తర్వాత తెలిసింది మన వాళ్ళు స్టోరీతో తన క్యారెక్టర్ని కొట్టేసేశారని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి క్యామియోకి అట్లీస్ట్ ఒక గుడ్ సెండ్ ఆఫ్ అయినా ఇచ్చారు. కానీ మన దిశా పటానికి కిక్ ఆఫ్ ఇచ్చారు. చెప్పడానికి తన క్యారెక్టర్ కూడా సినిమాలో ఏం లేదు, జస్ట్ కాంప్లెక్స్ లో ఆ పాట కోసం పెట్టారు అంతే. ఇంకా కెమిస్ట్రీ అంటారా, వదిలేండి. ఈ సినిమాలో కాస్తో కూస్తో నోటిసబుల్ క్యామియో ఇదే. ఇంకా నెక్స్ట్, ఒక క్యామియో నుంచి పుట్టొచ్చిన ఒక చరిత్ర, అదే ఆచార్య. రామ్ చరణ్ గారు ఇప్పుడే ఫ్రెష్ గా ఒక ఆస్కార్ అండ్ గ్లోబల్ స్టార్డంతో ఇంటికి వస్తున్నారు. అప్పుడే వచ్చారు చిరంజీవి గారు. ఆయనకున్న హైప్ ప్లస్ ఆచార్య హైప్ మిక్స్ చేసి మెగా హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు. అప్పుడు కొరటాల మామ మన చెర్రీ అన్న కోసం ఒక 10 మినిట్స్ క్యామియో రోల్ని ఎక్స్టెండ్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం లాగారు. ఒక సినిమాకి కావాల్సిన హైప్ మొత్తం ఆ టీజర్ ఎండింగ్ లో వచ్చిన చీతా షాట్ తోనే కవర్ చేశారు. ఇంకా చరణ్ అన్నతో డాన్స్ అంటా, ఫైట్ అంటా, బాబోయ్ మామూలుగా ఎత్తలేదు భయ్య హైప్ ని. కానీ సినిమాని చూస్తే నథింగ్. రామ్ చరణ్ గారి రోల్ పేరుకి సెకండ్ హాఫ్ లో ఉంటుంది, కానీ దాన్ని నిజంగా కొరటాల మామ జస్ట్ 10 మినిట్స్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఆ 10 మినిట్స్ జస్ట్ నీలాంబరి పాటగా అయిపోయింది. ఇంకా మన వీడియోలో సెకండ్ హాఫ్కి వెళ్ళిపోదాం. అదే క్యామియోస్ దట్ వర్ నెవర్ షోన్. జస్ట్ క్యామియోస్ అనలేం, కానీ మెనీ రోల్స్ కూడా ఉన్నాయి. ఒక సినిమాలో చిన్న యాక్టర్స్ నుంచి ఫేమస్ యాక్టర్స్ క్యామియోస్ని షూట్ చేసి తర్వాత ఫర్ సమ్ రీజన్స్ ఆ పార్ట్ని మూవీ ఫైనల్ కట్లో ఎడిట్ చేస్తారు. ఇంకా కొన్ని క్యామియోస్ ఉన్నాయి, ఆ క్యామియోస్ని ప్లాన్ చేస్తారు కానీ అవి కొన్ని కారణాల వల్ల ఎగ్జిక్యూట్ చేయరు.
ఇలాంటి అన్ని క్యామియోస్ని ఇప్పుడు వీడియో సెకండ్ హాఫ్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ కాజల్ అగర్వాల్ ఇన్ ఆచార్య. ఈ క్యామియోని తీయడానికి రీజన్ లేదు, అలా అని పెట్టడానికి కూడా రీజన్ లేదు. ఇట్ వాస్ జస్ట్ దేర్ బట్ నాట్. ఇంకా కాజల్ రోల్ని యాక్చువల్లీ చిరంజీవి గారితో లవ్ ట్రాక్కి పెట్టారంట. కానీ ఫర్ సమ్ వైల్డ్ రీజన్స్ తండ్రి కొడుకు ఇద్దరు లవ్ స్టోరీ ఒక సినిమాలో ఉంటే బాగుండదు అని ప్లాన్ డ్రాప్ అయ్యారు. ఈ క్యామియోని ఇంకా మనం లాహే లాహే వీడియో సాంగ్లో చూడొచ్చు. నెంబర్ 2 సత్యదేవ్ ఇన్ ఆర్ఆర్ఆర్. ఈ రోల్ గురించి సత్యదేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సినిమాలో ఆయనకు కూడా ఒక చిన్న రోల్ ఉండేదని, కానీ ఆ రోల్ని ఎందుకో రాజమౌళి గారు ఫైనల్ కట్లో తీసేశారని చెప్పారు. ఇలా చెప్పడంతో చాలా మంది మేబీ సత్యదేవ్ గారు దీని గురించి ఆనందంగా లేరు అని అనుకున్నారు. బట్ ఆయన మాత్రం ఇలా సినిమాలో జరగడం కామన్, కానీ అక్కడ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అన్నతో వర్క్ చేయడమే ఒక పెద్ద గ్రాటిట్యూడ్ అని చెప్పారు. రియల్లీ గ్రేట్ యాటిట్యూడ్ అసలు. మూవింగ్ ఆన్, నెంబర్ 3 ఇన్ అవర్ లిస్ట్ ఫరియాద్ బుల్లా ఇన్ కల్కి. జాతిరత్నంలో డాన్స్ చేస్తూ కల్కిలో కాంప్లెక్స్ సాంగ్ ఒక పోర్షన్ ని లాక్ చేస్తుంది మన చిట్టి. కానీ అది అన్ఫార్చునేట్లీ చూపించలేకపోయారు. ఇంకా పాటలో జస్ట్ 1 సెకండ్ ఒక షాట్ పడుతుంది మన చిట్టికి. ఇలా సినిమాలో 2 మోర్ క్యామియోస్ ఉన్నారు. అవే అనుదీప్ కేవి. జాతిరత్నం నుంచి ఒక్కదాన్నే డాన్స్ చేస్తే బాగుండదని చెప్పి అనుదీప్ కేవి అంటే మన డైరెక్టర్ గారిని కూడా పట్టుకొచ్చింది. అన్ఫార్చునేట్లీ మన నాగిమాంకి జాతిరత్నాలపై ఎలాంటి కోపం లేదు, కానీ ఆయన క్యామియోని కూడా షార్ట్ చేసేసి మళ్ళీ జస్ట్ 1 సెకండ్కి లిమిటెడ్గా ఉండేలా చూసుకున్నారు. నెక్స్ట్ శ్రీనివాస్ అవసరాల. ఆయన సినిమాలో మనీ లెండర్గా రోల్ చేసేవారు, కానీ మళ్ళీ నాగేశ్వరం గారు దీన్ని కూడా సైడ్లో పెట్టేశారు. ఇలా కల్కి సినిమాలో కావాల్సిన క్యారెక్టర్స్ని పక్కన పడేశారు మన నాగి బ్రో. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ వెంకటేష్ గారు ఇన్ అజ్ఞాతవాసి. వెంకటేష్ గారిని ఈ సినిమాలో గోపాల సినిమాకి ట్రిబ్యూట్లో తీసుకోవాలనుకున్నారంట. దాన్ని షూట్ కూడా చేశారు అండ్ డబ్బింగ్ కూడా చేశారు. దాన్ని డబ్బింగ్ రూమ్ నుంచి వీడియో రిలీజ్ చేశారు, కానీ మళ్ళీ మూవీ ఫైనల్ కట్లో దాన్ని తీసేశారు. ఎందుకంటే ఇంకా చాలా సినిమాల్లో క్యామియోస్ ప్లాన్ చేస్తారు, కానీ అవి ఎగ్జిక్యూట్ చేయరు. అలాంటి క్యామియోస్ గురించి చెప్తే ఫస్ట్ వీ హ్యావ్ చిరంజీవి గారు ఇన్ ధృవలో ఒక సీన్ కోసం అని చెప్పి చిరంజీవి గారిని అనుకున్నారంట. కానీ తర్వాత ఇలా చేస్తే మెయిన్ ప్లాట్ నుంచి ఫ్యాన్ స్టఫ్కి మూవీ డైరెక్ట్ అవుతుందని చెప్పి ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఇన్ సైరా నరసింహారెడ్డి మూవీలో ఒక కామెడీ పోర్షన్ కోసమని హాస్య నటుడు బ్రహ్మానందం గారిని తీసుకోవాలనుకున్నారు. బట్ అది అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. ఎందుకంటే సినిమా సీరియస్ టోన్కి మళ్ళీ ఒక కామెడీ సీన్ వద్దు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ కబీర్ సింగ్ ఇన్ యానిమల్ మూవీలో అర్జున్ వ్యాలీ ఫైట్ తర్వాత రణ్విజయ్ని ట్రీట్ చేయడానికి కబీర్ సింగ్ వస్తే బాగుంటుందని సందీప్ రెడ్డి వంగ గారు ఇనిషియల్గా అనుకున్నారంట. ఇలాంటి సీన్లో కబీర్ సింగ్ తెస్తే బాగుంటుంది, కానీ రణ్విజయ్ సఫరింగ్ అంతా చాలా నార్మల్ అయిపోతుంది, సినిమాటిక్ ఫీల్ వచ్చేస్తుందని ఆ ఐడియాని అక్కడే ఆపేశారు సందీప్ రెడ్డి వంగ గారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిరంజీవి గారు ఇన్ నాయక్. రామ్ చరణ్ గారి సినిమాలో అప్పుడు చిరంజీవి గారిని పెట్టాలి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చాలా కళ్ళగా అన్నారు, కానీ మూవీ సెట్స్ వరకు మాత్రం చిరంజీవి గారు క్యామియో వేయడానికి ఒప్పుకోలేదు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఇలా ఇంకేమైనా క్యామియోస్ తెలుసుంటే కింద కామెంట్ చేసేయండి. ఇలా వేరే కొత్త టాపిక్స్ పై వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా కంటెంట్ మీకు ఏమాత్రం నచ్చినా కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పేయండి, లైక్ షేర్ చేసేయండి. కామెంట్ ముఖ్యం బిగులు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీట్ యు ఇన్ ద వీడియో సూన్. Until then, take care. Bye bye.